హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న జెల్ వచ్చేసి యాక్నిస్టార్. దీన్ని మ్యాన్కైండ్ ఫార్మా అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇది 15 గ్రామ్స్లోను మరియు 22 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంటుంది. 15 గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్, వెరాస్ 22 గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. దీంట్లో ఉన్న కెమికల్స్ వచ్చేసి క్లిండామైసిన్ అండ్ నికోటినమైడ్. క్లిండామైసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, వైరస్ నికోటినమైడ్ అనేది విటమిన్ B3 ఒక ఫామ్ అన్నమాట. ఈ వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఏ విధంగా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన మెడిసిన్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ముందుగా దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మెయిన్గా ఈ యాక్నిస్టార్ అనేది మెయిన్ యూజ్ ఒకటేనండి, అది పింపుల్స్ అంటే మొటిమలు పోవడానికి, మొటిమల వల్ల వచ్చే బ్లాక్ స్పాట్స్, మచ్చలు మరియు యాక్ని స్కార్స్ అంటే మొటిమల వల్ల వచ్చే స్కార్స్కి ఏమైనా స్కిన్ డ్యామేజ్ అయితే మాత్రం ఈ యాక్నిస్టార్ అనేది బాగా పనిచేస్తుంది. అంతేగాని స్కిన్ ఫెయిర్నెస్ అంటే మనం తెల్లగా అవడానికి ఫెయిర్నెస్కి సంబంధించింది అయితే ఈ క్రీమ్ కాదు. సో దీని ఒక ఉపయోగాలు చూసుకున్నట్లయితే మెయిన్గా పింపుల్స్ మాత్రమే, పింపుల్స్ పోవడానికి మరియు పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్, యాక్ని స్కార్స్ ఇవన్నీ పోవడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఫస్ట్ మనం ఈ పింపుల్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ పింపుల్స్ అనేటివి 11 సంవత్సరాల కన్నా మరియు 30 సంవత్సరాల వరకు ఉన్న వయసు వాళ్ళందరికీ వస్తుంది. అంటే 11 నుంచి 30 ఇయర్స్, 11 to 13 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ పింపుల్స్ అనేటివి వస్తుంటాయి. వాటి కారణాలు ఏమిటంటే మెయిన్గా జెనెటిక్స్ అంటే పారేపరంగా వచ్చేటివి మరియు హార్మోనల్ చేంజెస్. మీరు ఇమేజ్లో చూడొచ్చు, మెన్స్ట్రుయేషన్ సైకిల్ అప్పుడు మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేటివి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. వాటి వల్ల కూడా ఈ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మీరు ఇమేజ్లో చూసినట్లయితే స్కిన్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది చూడొచ్చు. దాంట్లో మీరు కింద ఆయిల్ గ్లాండ్స్ సెక్రీషన్ అనేవి ఉంటాయి. జనరల్గా ఆయిల్ అనేది సెక్రీట్ అయిన తర్వాత మన స్కిన్లో ఉన్న టైనీ పోర్స్, సన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా బయటకు వచ్చేసి మన స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది, అంటే బాగా ఉంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల ఆ ఆయిల్ అనేది థిక్ అయిపోయి అంటే విస్కాసిటీ పెరిగిపోతుంది, థిక్గా మారిపోయి ఆ రంధ్రాల్లో బ్లాక్ అయిపోవడం వల్ల లోపల జనరేట్ అయిన ఆయిల్ బై సర్ఫేస్ రాకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అయిన ఆయిల్ అనేది లోపల అట్టే సెక్రెట్ అయిపోతుంది. తద్వారా మీరు ఇమేజ్లో చూసినట్లయితే బ్యాక్టీరియా గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని రెడ్యూస్ చేయడానికి, ఆ బ్యాక్టీరియాని చంపడానికి ట్రై చేస్తుంది. తద్వారా మనకి వాపు అంటే ఆ పింపుల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నదంతా మనకు మీరు చూసుకున్నట్లయితే మన పింపుల్ వచ్చినప్పుడు మనకు ఎల్లో కలర్లో వస్తుంటుంది, దాన్ని సెబమ్ అంటారు. అది అక్కడ స్టాక్ అయిపోతుంది, వల్ల బ్లాక్ అయిపోయి అక్కడ స్టాక్ అయిపోతుంది. అప్పుడు మన పింపుల్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. మనము జనరల్గా పింపుల్స్ని ఒత్తేస్తూ ఉంటాం, 1-2 రాగానే అవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఒత్తేసిన తర్వాత అది మన వేళ్ళ ద్వారా ఇంకో దగ్గర టచ్ అయిపోయి ఇంకో దగ్గర వస్తూ ఉంటాయి. జనరల్గా అలా చేయడం, గెల్లడం అనేది చేయకూడదు. ఇలా ఈ పింపుల్ ట్యాబ్లెట్స్ ఆర్ యాక్నిస్టార్ అండ్ జెల్ అనేది హెల్ప్ అవుతుంది. మరియు దీని ఒక సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు, బట్ కొందరిలో ఈ యాక్నిస్టార్ క్రీమ్ అనేది బాడీకి సెట్ అవ్వక వస్తుంటాయి. అవి ఏంటంటే ఈ ఆయింట్మెంట్ రాయగానే మనకి స్కిన్ అనేది ఇరిటేషన్గా ఉండడం మరియు ఇచ్చింగ్, దురదలు రావడం, రెడ్నెస్ అంటే మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఎర్రగా రావడం, స్వెల్లింగ్, వాపు రావడం, బర్నింగ్ అంటే మంట పుట్టడం, ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సిమ్టమ్స్. వీటితో మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకు ఈ యాక్నిస్టార్ జెల్ అనేది వాడవలసి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ అనేది రాత్రిపూట వాడడం చాలా మంచిది, లేదా మార్నింగ్ అయినా నైట్ అయినా వాడుకోవచ్చు. 1 month వరకు యూస్ చేయొచ్చు ఈ ఆయింట్మెంట్ ఎలా వాడాలంటే ఎక్కడైతే మన పింపుల్స్ ఉంటాయో మెయిన్గా ఫేస్ మీద వస్తుంటాయి చాలామందికి. ఆ పింపుల్స్ వచ్చిన తోటంతా ఫస్ట్ మనము జస్ట్ వాటర్తో క్లీన్ చేయాలి ఆ పింపుల్ని. తర్వాత మనము టవల్తో ఆరనివ్వాలి ఆ వాటర్ అంతా. తర్వాత ఈ యాక్నిస్టార్ ఆయింట్మెంట్ అనేది ఇమేజ్లో చూసినట్టు తీసుకొని దాన్ని బాగా ఆ పింపుల్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి ఒక 5 minutes to 15 minutes వరకు గాలికి ఆరనివ్వాలి. అప్పుడు అప్లై చేసిన ఆయింట్మెంట్ అంతా పింపుల్ లోపలికి వెళ్తుంది. తద్వారా మనకి ఈ పింపుల్స్ అనేటివి తగ్గడం అనేది జరుగుతుంది. ఇవి ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే ఈ యాక్నిస్టార్ ఆయింట్మెంట్ ఆర్ జెల్ అనేది ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే గర్భంతో ఉన్న స్త్రీలు మరియు పిల్లలకు పాలిచ్చే వాళ్ళు, చిన్నపిల్లలు
ఎవరైనా వాడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్గా అయితే ఎటు పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ యాక్నిస్టార్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, పింపుల్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వస్తాయి, ఇది ఎలా వాడాలి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఎవరైనా ఈ యాక్నిస్టార్ క్రీమ్ అనేది ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద మెడ్లైఫ్ వారి సబ్స్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు కొన్నట్లయితే వీటి మీద 15% డిస్కౌంట్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు డెలివరీ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తే వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. మా మెడిసిన్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.